నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ఏడుకొండలో. ఇది గుడివాడేనా? గుడివాడే. ఎట్లుంది ఇక్కడ మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? రాజకీయ పరిస్థితి కొడాలని శాంతం దుర్మార్గంగా ఉంది. ఏమట్లా? అసలు రాజకీయంలో గెలిచాడే కానీ 4-3 తడవలు అసలు మా ఏం పని చేస్తా వెళ్ళి రాజధానిలో అక్కడ కూర్చొని మొత్తం ఇసుక వచ్చి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి ఇసుక మొత్తం వాళ్ళు దొంగ దోపులకు తెలంగాణ అమ్ముకొని మాకు లేబర్కి పని లేకుండా చచ్చిపోతాం. పనులు ఇసుక ఇక్కడ వర్కౌట్ చేస్తేనేక పనులు ఉండడానికి అటు వేరేగా ఇచ్చి చేస్తున్నాడు ఇసుక పసుక. కాదు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఏమన్నా మీకు నిధులు అనేవి శాంక్షన్ చేశారా మీ ఏరియాలో? మాకు నిధులు ఏం చేయలేదండి. పంచాయతీ నిధులు కూడా రాలేదు? ఏమి రాలేదు అసలు. అసలు రోడ్లు కూడా చేపిలా. రోడ్లు కూడా ఏమి రాలే. రోడ్లు కూడా వేపిలా. రోడ్లు కూడా బాగాలేవు. బాగులా. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే మన తెలుగుదేశానికి వేసి ఈయన ఎన్నికలు రావని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ తీరుతాడని మాకు ఆలోచన. ఆయన నిత్యం జనాల్లోకి వస్తుంటారు, మామూలుగా వచ్చి మంచి చెడ్డ ఏమైనా పరామర్శిస్తుంటారు. వెలుగుంట రాము గారు అంటే ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట కదా, ఏమైనా చేస్తున్నారా? ఎన్నికల రాము గారు బాగానే చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చాడు కానీ ఆయన ఎమర్జెన్సీ ఒక ఇంట్లో మరిచిలాగా అన్నీ ఎవరు అడిగి నేను రాబోయే కాలంలో నేను చేస్తానన్నాడు. ఆయన మంచి చెడ్డ అన్నీ నేను చేస్తానన్నాడు. రాబోయే కాలం చేస్తా అన్నాడు. కాదు, ఇప్పుడు ఇసుక అని చెప్పి అన్నారు కదా, ఇసుక అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాలంటే? పని చేసుకునే వాళ్ళకి ఎసకలేదు. అది 2 ఏళ్ళు పడింది అనుకో, 5-6 ఏళ్ళకి రేటు వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ ఇస్తా అన్నారు, దాని గురించి ఏమంటారు? ఆయన నెంబర్1. ఆయన ఉన్నప్పుడు లేబర్కి పనులు ఉండి అందరూ కూడా 4 ఏళ్ళు చేతి నోట్లో కూడా వెళ్తున్నాయి. శుభ్రంగా అందరం పని చేసుకునేవాళ్ళు. ఆయన అన్నమాట కరెక్ట్. ఆయన వస్తే కరెక్ట్గా చేస్తాడు. ఆయన మనం ఎంత పని చేసుకున్నామో అంత మన ఎక్కడ తెలుసు. 7 గంటలు వెంకటేశ్వర వారి చాంగుళ్ళు ఎట్టా ఈయన పరిపాలన కూడా అట్టగా పడతాయి. కాదు, ఇప్పుడు మొత్తానికి వెలుగొండ రాము గారు ఖచ్చితంగా గెలుస్తారంటారా ఈసారి? ఖచ్చితంగా గెలుస్తామంటే 100% పాళ్ళు ఆయనే గెలుతాడు. ఎందువల్ల అంటే గత 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నాడు కదా కొడాలని. పాతికిపోయి ఉన్నప్పుడు ఒక్కోసారి గాలి దమ్ముకి చెట్టు వరకు అవ్వచ్చు, పట్టు దొరకపోతాయి. ఆ పట్టు లేదు ఇప్పుడు. ఆ పట్టు లేదు. ఎంత మురిచిపోయినా సరే 100 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా సరే అది బలంగా నిలబడితేనే దానికి అన్ని ఆయిగుర్తి నిలబడింది. ఇప్పుడు పట్టు లేనప్పుడు అది ఎటో ఒకటి నేలకు ఒరిగిపోవాల్సిందే. మరి అంతే. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? కేశవరావు, కోన. ఎక్కడ, ఏ ప్రాంతం మీది? ఇక్కడ గుడివాడ టౌన్. ఎట్లుందన్న ఈసారి రాజకీయంగా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఈసారి? రాజకీయంగా మార్పు కావాలని జనాలందరూ కోరుకుంటున్నారు. దాని తగ్గట్టు ప్రభుత్వం కూడా మారాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి 100% మారద్దని మేము అనుకుంటున్నాం. మాకు కూడా కావాలనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల అభివృద్ధికి కానీ ముందు ఈ 5 ఏళ్ళు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇంకా ఇంకొక 5 ఏళ్ళు కూడా అదన పరిపాలిస్తే ఇంకా అడుక్కెళ్ళిపోతామని తెలుసుకుని మార్పు కావాలని జనాలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు కానీ, ఈ టాపీ వర్కర్స్ కానీ, ఆటో వర్కర్స్ కానీ, వర్కర్ అనేవాడు ప్రతి ఒక్కరికి కూడా జీవాధారణకి బతకడానికి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మార్పు కోరుకున్నారని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి లేదు అంటున్నారు కదా, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్యలు అంటే ఒకటని చెబితే చెప్పొచ్చు. సమస్య అన్ని సమస్యలే, ఒక సమస్య కాదు. తినడానికి సమస్య, ఉండటానికి సమస్య, బతకడానికి సమస్య. దేనికంటే తినడానికంటే బియ్యం కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, నిత్యావసరం వచ్చి ఏ కొనాలన్నా రేట్లు పైకి బాగా ఎక్కువ వెళ్ళిపోయినాయి. అలాగే ఇంట్లో చల్లటి గాలి పీల్చుకుని ఫ్యాన్ వేసుకుందామన్నా కరెంట్ ఉండే పరిస్థితి లేదు. లైట్ వేసుకుని తిందామన్నా లైట్ ఉండే పరిస్థితి లేదు. కొవ్వొత్తుల మీద వాటి మీద బతకాల్సిన జీవితం అయిపోయింది. అందుకోసమే మార్పు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి జనాలందరూ 100% మార్పు వస్తూనే ఉన్నాం. 5 ఏళ్ళు కదా అలా చెప్పుకుంటూ పోతే 20 ఏళ్ల నుంచి ఒకటే పరిపాలన కాబట్టి కొడాలి నాని గారి మీద మీ అభిప్రాయం ఏంటి? జనాలందరూ కూడా అంతకుముందు 3 సార్లు గెలిచినప్పుడు అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేదని, మళ్ళీ ఆయన అధికారంలో గెలిపించారు. ఈసారి అధికారం వస్తే ఏదో ఒకటి చేస్తాడు, మా అందరినీ చూసుకుంటాడు అని చెప్పేసి గెలిపించారు. అయినా కానీ అధికారం లేనప్పుడు ఎలా ఉందో అంతకన్నా దారుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దారుణంగా ఉంది. కాబట్టి మార్పు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి జనాలందరూ మారుతున్నారని చెప్పేసి చెప్తారు. రౌడీ రాజ్యం అని అంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అంటున్నారు, ఏమంటున్నారు మీరు? బూతులు మాట్లాడుతున్నారంటే జనాలకు తెలియదు కాదు. గుడివాడ అనగానే ప్రపంచం మొత్తం ఏ మూలకెళ్ళినా నలుమూలకెళ్ళినా బూతుల మంత్రి గారు ఊరా, అదేగా బూతుల మంత్రి నానియేగా అనే
గుర్తింపు మాత్రానికి గుడివాడకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రానికి కొడాలి నాని బూతుల మంత్రి అని చెప్పేసి ఈ గుడివాడకి మంచి పేరు మీ ఎమ్మెల్యే బూతుల మంత్రి అని పేరు తెచ్చింది మాత్రానికి కొడాలి అని చెప్పుకున్నాం. అదే ప్రత్యేకంగా రౌడీ రాజ్యం అని కూడా అంటున్నారు. ఎలా అనిపించింది ఈ రాజ్యం ప్రస్తుతానికి ఇక్కడ? అంటే ఏమన్నా మాట్లాడినా దాంట్లో స్వతంత్రం లేకుండా ఉండాల్సి వస్తుంది అనే విధంగా ఉంది. ఎందుకు అంటారు అసలు? అంటే రౌడీ రాజ్యం అనేది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, మీడియాలో తెలుస్తూనే ఉన్నాయి, అన్నీ అందరికీ గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో, గుడివాడలో ఏం జరిగిందో, ఎలా రౌడీజం చేశారో, ఎలా ఆక్రమించారో, ఎలా గుడివాడ జనాలు పేదలు స్థలాలు కానీ దేనికైనా కానీ దోసుకున్న విషయాలన్నీ కూడా అన్ని పేపర్లో వచ్చినాయి, చూశారు. అందుకే జనాలు మార్పు కోరుకుంటున్నారు. వెలుగొండ రాము గారు ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నా చేయాలి లేదా చేస్తాను అనే విధంగా అడుగులు వేసారా? వేశారు. 100% చేస్తారని నమ్మకంతో రాము గారిని అత్యంతమైన మెజార్టీతో గెలిపించుకుంటారని జనాలందరూ గెలిపించుకుంటారని కోరుకుంటాం. మొత్తానికి ఈసారి గెలిచేదానికి అవకాశం ఉంది, మార్పు వస్తుంది అని భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆయన గెలవాలి అంటే ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి ఆస్కారం ఉందని మీరు భావిస్తున్నారు? 100% ఎంపీ గారు మన బాలశౌరి గారు ఇక్కడ చేసిన కార్యక్రమాలు కానీ, రాము గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ చేసిన సేవా కార్యక్రమాలు కానీ 100% అవి రెండు కలిసి ఈయన్ని మెజార్టీతోనే గెలిపిస్తారని జనాలు ఆకర్షిస్తున్నాం. అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఉంటుంది. కానీ ఈసారి మాత్రం టౌన్ కూడా రాము గారికి పెచ్చింగ్ టౌన్ కానీ, నందివాడ మండలం కానీ, గొడ్లవల్లేరు మండలం కానీ. గొడ్లవల్లేరు మండలం అయితే నాకు తెలిసి గొడ్లవల్లేరు మండలం ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పేసి, ఈ తర్వాత రాము గారికి బ్రహ్మరథం పడతారని చెప్పేసి అనుకుంటున్నాం. రాము గారికి ఏంటి, అట్లాగే బాలశౌరి గారికి ఏంటి, మా గుడివాడ జనాలందరూ రుణపడి ఉంటారు బాలశౌరి గారికి. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ తీసుకురావడానికి ఎంతోమంది ఎంపీలు వల్ల కాలేదు, ప్లస్ ఎమ్మెల్యేల వల్ల కూడా కాలేదు, సీఎంల వల్ల కూడా కాలా. అట్లాంటిది మా బాలశౌరి గారు ఢిల్లీ లెవెల్లో ఆయన ఏది చేశారో కానీ ఇక్కడ మాత్రానికి గుడివాడ ప్రజలందరికీ ఒక నీరు పోసారు నెత్తి మీద అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు బంగారు బాట వేసినట్టు ఆయన వేశారు. కాబట్టి ఆయనకి రాము గారికి అట్లాగే రాము గారికి కూడా అత్యంతమైన మెజార్టీ తీసుకొచ్చి జనాలందరూ గెలిపిస్తారని చెప్పి